హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుబాయ్ బంగారం ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఇది మాల్ కాదండి, మెట్రో రైల్వే స్టేషన్, దుబాయ్ మెట్రో రైల్వే స్టేషన్ అనమాట. ఇంటీరియర్ చాలా బాగుంటుంది, చూసారు కదా ఎంత బాగుందో. ఇంతకీ రైల్వే స్టేషన్ ఎందుకు వచ్చానంటే బర్దుబాయ్ వెళ్తున్నామండి. బర్దుబాయ్ అంటే అక్కడ హిందూ టెంపుల్ ఉంటుందన్నమాట, పాతది. దాన్ని ఇక్కడ ఏమంటారంటే ఓల్డ్ దుబాయ్ టెంపుల్ అంటారు. మన వాళ్ళది చాలా బాగుంటుందన్నమాట, శివాలయం అది ఉంటుంది. الأبواب تغلق. Doors closing. ఈ డోర్ క్లోజింగ్ అని వాయిస్ వినపడుతుంది చూసారా? ఆ వాయిస్ వినడానికే నేను ఈ ట్రైన్లో వస్తానన్నమాట, ఎందుకంటే ఆ వాయిస్ చాలా బాగుంటుంది. ఇంకాను అది ఏంటంటే తుక్లక్ అని వాళ్ళు అరబిక్లో అంటారు కదా, అది ఆ తుక్లక్ అంటే డోర్ క్లోజింగ్ అని అనమాట. ఇది గుడికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట అండి. దారంతా మనకి షాపింగ్ చాలా బాగుంటుంది. ఆ, టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు. పాపం ఈ అన్నయ్య ఏంటో పాపం వదిన్ని ఎక్కడ షాపింగ్ తీసుకెళ్ళకుండా చేపట్టుకుని లాక్కెళ్ళిపోతున్నారు. ఇదంతా స్ట్రీట్ అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీకెండ్స్ కానీ శుక్రవారం కానీ వస్తే ఇక్కడ చాలా మంది వస్తారు టెంపుల్కి. ఇది 10 దినామ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 220 రూపాయలండి. అంటే మనకి చాలా తక్కువకి వస్తున్నట్టే. చాలా బాగుంటాయి కూడా, క్వాలిటీ ఏం బాగోవని కాదు, చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా. ఇవన్నీ కూడా పాత ఇత్తడి సామాన్ అండి, అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ వాడి ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట ఇవన్నీను. ఇవి కూడా మనం బేరం ఆడితే బాగా తక్కువకే ఇస్తారండి, అంటే ముందు ఎక్కువ చెప్తారు యాజ్ యూజువల్. మనం మాత్రం తగ్గం కదా ఎక్కడ కూడా బేరాలు ఆడడంలో. ఇంకా బేరం ఆడి తీసుకుంటే ఆ స్కిల్స్ మనం అన్నీ ఉపయోగిస్తే మాత్రం చాలా తక్కువకే వస్తాయండి. ఇది మాత్రం లోకల్స్ అందరికి తెలిసిందే, ఇదంతా డే టు డే సరికే. అంటే ఫ్లైట్స్ ఏమో దొరకవచ్చేమో కానీ ఇవన్నీ కూడా డే టు డేలో కూడా మాకు ఇక్కడ ఉంటాయండి. ఆ డే టు డే కూడా మీకు ఒకసారి వ్లాగ్ చేసి పెడతాను, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా స్పైసెస్ కానీ అన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా కొన్ని దొరుకుతాయండి, స్పైసెస్ అలాగా. ఇక్కడ తెలుసు కదా మీకు, స్పైసెస్ కూడా చాలా ఫ్రెష్గా బాగుంటాయి అనేసి. ఇంకాసేపు ఇవన్నీ తిరిగితే నాకైతే కొంచెంసేపు ఉంటే కనుక ఇంకా ఇండియాలో ఉన్నానేమో అన్న అలా అనిపిస్తుంది అనమాట. కొంచెం మన హైదరాబాద్లో ఇలా ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్ చార్మినార్ దగ్గర, ఇంకా ఆ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా కొంచెం అలా తిరిగానంటే నాకు మర్చిపోతాను నేను దుబాయ్లో ఉన్నాము అనేసి, అంత బాగుంటుంది ఇక్కడ. వీళ్ళు కూడా చాలా షాపింగ్ దగ్గర కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ చెప్తారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా నీట్గా. మేడం ఇది ప్రైస్ పడుతుంది, తీసుకోండి, తక్కువ పడుతుంది అనేసి. ఇవి కూడా చాలా వర్త్ అండి, చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా. ఈ స్పైసెస్ చెప్పాను కదా మీకు, ఇక్కడ ఎండు నిమ్మకాయలు కూడా వీళ్ళు అమ్ముతారు. అది దేంట్లో వాడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఇది శాండ్ ఆర్ట్ అండి, ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. 100 దినామ్స్కి మన పేరు కూడా రాసిమ్మంటే ఇస్తారు. ఇంకా ఇక్కడ లేడీస్ మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ చాలా బాగుందండి. ఇవి మాత్రం 70 దినామ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 అనమాట. 50 దినామ్స్ అంటే 1100. ఇవి ఎంత వర్తి అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే పై వరకు నేను అడగలేదు, ఈ కింద మాత్రం మనకి చాలా బాగున్నాయండి. 2-3 కేజీల వరకు ఉంది బరువు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా పూజ సామాన్ తీసుకుని లోపలికి వెళ్ళడమేనండి. ఇక్కడ పాలు పువ్వులు అవి అమ్ముతారు, మనం ఆ ప్లేట్తో సహా అక్కడ గుడికి పంతులు గారికి ఇచ్చేయడమే. ఈ సందు చూసారా, ఇంకా దారంతా గుడికి వెళ్ళే దారంతా కూడా మనకి ఇలా సందులాగే ఉంటుంది. ఇద్దరు మనుషులు వెళ్ళడం కష్టం అండి, చూసారు కదా. ఎదుట మనిషి వచ్చే వరకు మనం అదే మన గురించి ఆగాలన్నమాట, అలా ఉంటుంది దారంతా కూడా. ఎంతమంది ఉన్నారో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అసలు. మొత్తం అంతా కూడా మన తమిళియన్స్ వీళ్ళు ఉంటారు. ఈ పూజ సామాన్లు అమ్మే వాళ్ళు కూడా మన పూజ దేవుళ్ళ పాటలు పెట్టుకుంటారు. అలా ఎలా ఎంత బాగుంటుందంటే, మనం గుడికి వెళ్తే ఎలా ఉంటుందో ఇండియాలో అలాగే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పూజ సామాన్లు అవి అమ్ముతారండి.
ఇంకా ఈ సందేలో అంటే మనకి ఎదురొచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అవ్వుకుంటూ రావాలన్నమాట లోపలికెళ్ళేటప్పుడు. ఇక్కడ మనకి వాటర్ గానీ అన్నీ ఉంటాయండి. ద బాగుంటుందన్నమాట లోపల గూడా మనకి. ప్రసాదం గానీ ఇవన్నీ గూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంత దూరం నుంచి వచ్చినా గూడా ఎవరికి కూడా టూరిస్ట్ కానీ ఎవరికైనా. ఇది స్టెప్స్ అండి. దీని నుంచి పైన వెళ్ళాలన్నమాట. పైకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో గుడి ఉంటుందండి. గుడి అంటే పైన గోపురం అయ్యి ఏమి ఉండవండి. జస్ట్ మన ఇల్లులో ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలా ఉంటుందన్నమాట అలా ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఒక రూమ్‌లో దేవుడి ఫోటోలు అయి ఉంటాయి. అంటే ఫోటో కాదు, శివలింగం అవి ఉంటాయండి, అమ్మవారి విగ్రహాలు. పక్కన మాత్రం సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఇంకా మనం దండం పెట్టుకుని ఇవన్నీ గూడా మనకు పంతులు గారు ఇవన్నీ ఉంటాయి. నామాలయి చదవడం, గోత్రనామాలు ఇవన్నీ గూడా ఉంటుందనమాట. హారతి టైం ఉంటే చాలామంది ఎక్కువ మందొస్తారండి. ఇప్పుడు నేనెళ్ళింది 8 కాబట్టి అక్కడ హారతి అది అయిపోయింది. ఇంకా 1 అవర్‌లో క్లోజ్ చేస్తారు. ఇంక నేను బయటకొచ్చేసాను. ఈ గుడి 1958లో స్థాపించారండి. ఇప్పటికొచ్చి 66 సంవత్సరాలు అవుతోంది. ఈ 66 సంవత్సరాల నుంచి గూడా ఎప్పుడు పూజలు అవి గూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడేంటంటే, ఈ గుడిని ఇప్పుడు జబ్లాలి పెద్ద టెంపుల్ కట్టారనమాట. అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. నాకు మాత్రం ఇది మాత్రం చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకంటే ఇక్కడికొచ్చినప్పుడల్లా మన ఇండియా లాగా ఉండి ఒక ఫీల్ ఉండేది. నేనిక్కడ దుబాయ్ వచ్చినప్పటి నుంచి ఈ గుడికి తప్పనిసరిగా ఏ పండగలైనా మామూలుగా చేయించుకోవడానికి అది వస్తూ ఉంటాం అనమాట. ఈ బయటికి రాగానే మనకి ఇక బావుంటుందండి ఈ రివర్ అదిని. ఇక్కడేంటంటే వందినం బోట్ అని చాలా ఫేమస్ అనమాట. ఇక్కడేంటంటే ఈ గట్టు నుంచి ఆ కాలువ గట్టు అంటే 2 గట్టులుంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వందినం చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినందుకు వందినం, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు వందినం అండి. అంటే ఈ బోట్ షికారనమాట. ఈ బోట్‌లో మనం ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే ఒక 10-15 మినిట్స్‌లో అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు. మళ్ళీ ఇంకో బోట్ ఎక్కి మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ 1 దినాం చార్జ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తామనమాట. ఒక బావుంటుంది వెళ్ళినందుకు. మనిషికి రూ. 22 మనిషికి 1 దినాం అంటే. 1 దినాం బోర్డ్ అంటారు. మీరు కన్ఫర్మ్‌గా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది వెళ్ళండి. చాలా బావుంటుందనమాట. చూసారా ఎంత వాటర్ గూడా మనకి చాలా ప్రశాంతంగా ఇలా చల్లగాలేస్తూ ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇంకా మేము మరీ 2 రౌండ్‌లేసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోతున్నామండి. రైల్వే స్టేషన్‌కొచ్చేసాను. ఇంక లేట్ అయిపోయింది. మీకు కనుక ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.